ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. కొంతమంది అండి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక ఆలోచనని ఒక చోట ఉంచితే ఓకే, అది కొంతవరకు అయితే ఓకే. కొంతమంది ఓవర్ జోన్లోకి ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఆలోచన అనేది ఎంతవరకు ఉంటే బాగుంటుంది అంటారు? అంటే మెచ్యూర్డ్గా ఉంటుంది. కొంతమంది అయితే అంటే ఆలోచనలో తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. స్టేట్ ఆఫ్ మైండ్ని ఏ విధంగా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలంటారు? అండ్ ఈ ఓవర్ థింకింగ్ ఉండేటువంటి వాళ్ళు అది ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా? వీటన్నిటికీ నంబర్ 1 సొల్యూషన్ అండి మేనేజింగ్ ఎమోషన్స్. రైట్. ఓవర్ థింకింగ్ ఎందుకు అవుతుందంటే ఇమోషన్స్ అనేవి ఒక లిమిట్ దాటి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇండియాకి ఒక బోర్డర్ ఉంది. అవును, ప్రతి కంట్రీకి ఉంటుంది, ఇండియాకే కాదు కదా. అవును, ఇండియాకి అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. అది దాటి మనం అవతలకు పోవటానికి లేదు, అవతల వాళ్ళు ఇటు రావటానికి లేదు. అవును, అంటిల్ అన్లెస్ ఒక సామరస్య భావనతో తప్ప. కంట్రీకి బోర్డర్ ఎంత ముఖ్యమో మనకి ఒక ఇమోషనల్ బోర్డర్ ఉండాలండి. బౌండరీస్ని పెట్టుకోవాలండి. ఎవరైతే ఇమోషనల్ బోర్డర్స్ కరెక్ట్గా పెట్టుకుంటారో వాళ్ళకి ఓవర్ థింకింగ్ ఇష్యూ ఉండదు. నెంబర్ 2, వాళ్ళ ఇమోషన్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి. అవేంటి అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. బెలూన్. రైట్. ఇప్పుడు ఊదితే దీనికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. రైట్. అవును, నేను ఇప్పుడు ఇక్కడ వరకు ఊదే, బాగుంది, ఇంకొంచెం చాలా బాగుంది, ఇంకొంచెం ఊదుతాం, బాగుంటుంది. రైట్. ఇంకొంచెం ఊదుతాం, షేప్ మారుతుంది, బాగుంటుంది. కానీ ఇంకొంచెం ఊదుతున్న కొద్దీ లోపల ఒక భయం మొదలవుతుంది. ఏంటది? పగిలిపోతుంది, పేలుతుందేమో. యువర్ గెటింగ్ మై పాయింట్. ఈ బలూన్ మన మైండ్ అండి. ఈ లోపల ఊదే గాలి మన ఇమోషన్స్. దీనికి ఎంత లిమిట్ అయితే ఉందో, ఇది ఊదకపోతే బెలూన్ వేస్ట్. మళ్ళీ అది బాగా గుర్తుంచుకోవాలి. గాలి లేని బెలూన్ ఏం చేస్తాం? అవును, యువర్ గెటింగ్ ఇట్. సేమ్ ఇమోషన్స్ లేనిది లైఫ్ ఉండదు. అవును, రైట్. అలా 5 ఇమోషన్స్ చెప్పారండి బేసిక్. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే, సైంటిస్టులు ఏమన్నారంటే, ఈ 5 ఇమోషన్లు మనిషికి అద్భుతమైన గిఫ్ట్స్ అన్నారండి. ఓకే. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి. గిఫ్ట్ అంటే చాలా యూస్ఫుల్, అంతేగా? రైట్. ఆ 5 ఇమోషన్లు, 5 అనేది నేను ఏంటనేది చెప్తా. ఏది బోర్డర్ దాటినా బెలూన్ ఎలా అయితే పగిలిపోతుందో వాళ్ళ మనస్థితి అలా చిన్న భిన్నం అయిపోతుంది. ఎవరికైనా ఓవర్ థింకింగ్ తగ్గాలి అంటే ఆ బోర్డర్ తెలిసి ఉండాలి. ఏంటి సార్ అవి? చెప్తా. ఎవరికైతే బోర్డర్ పెట్టుకోవటం తెలుస్తుందో, ఈ లిమిటేషన్ ఎంతవరకు అనేది తెలియాలండి. ఎంతవరకు పరిమితి ఉండాలి, ఏ ఇమోషన్కి ఎంత పరిమితి అని ఎవరైతే సెట్ చేయగలుగుతారో వాళ్ళకి పరిమితి ఉన్నట్టుగా చెప్పచ్చు. ఓకే. ఎవరికైతే పరిమితి తెలుస్తుందో వాళ్ళకి పరిమితి ఉన్నట్టుగా చెప్పచ్చు. రైట్. అయితే 5 ఇమోషన్స్ అండి. షూర్. ఓకే. వీటిని గుర్తుపెట్టుకోవడానికి సింప్లెస్ట్ యాక్రోనిమ్ ఏంటంటే లీవ్స్. ఓకే. LEAFS, లీవ్స్. రైట్. ఫస్ట్ ఎల్ అండి, ఎల్ ఫర్ లవ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఇమోషన్స్ మనకి గిఫ్ట్స్ అని సైన్స్ చెప్తుంది. ఓకేనా? లవ్ అనగానే గిఫ్టేగా. అవును. రైట్. ప్రేమ. రైట్. ప్రేమ అంటే చాలా తీయటి ఇమోషన్. షుగర్ లేని టీ ఎంత చప్పగా, ఎంత చేదుగా ఉంటుందో ప్రేమ లేని జీవితం అంత చేదుగా ఉంటుంది. రైట్. కానీ ప్రేమ ఎక్కువైతే, షుగర్ ఎక్కువైతే, లవ్ అనే ఇమోషన్ ఎప్పుడైతే బోర్డర్ దాటుతుందో అది లవ్గా ఉండదండి, అది రెండిటిగా కన్వర్ట్ అవుతుంది. ఒకటి అటాచ్మెంట్గా కన్వర్ట్ అవుతుంది, 2 పొజెసివ్నెస్గా కన్వర్ట్ అవుతుంది. తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ కావచ్చు, ఏమండి? లవ్ వరకు ఉంటే చాలా మంచిది. బోర్డర్ దాటిందా పిల్లగాళ్ళని హాస్టల్లో పెట్టడానికి కూడా తల్లిదండ్రులు ఏడుస్తారు, అటాచ్మెంట్ అవుతుంది. అవును. పిల్లగాళ్ళని బయటికి పంపించడానికి బాధపడతారు, పొజిటివ్నెస్ అవుతుంది. అదే సేమ్ లవ్ ఒక భార్యాభర్త మధ్య ఉందా,
లవ్ వరకు ఉందా, రిలేషన్షిప్ చాలా తీయగా ఉంటుంది. రైట్? బోర్డర్ దాటిందా, భర్త ఇంకో అమ్మాయితో మాట్లాడుతుంటే భార్యకు డౌట్ వస్తుంది, భార్య ఇంకో అబ్బాయితో మాట్లాడుతుంటే భర్తకు డౌట్ వస్తుంది. అటాచ్మెంట్ అయింది, అవును, పొజెసివ్నెస్ అయింది. నా భర్త మీవాడే, ఇంకెక్కడికి పోవట్లా. యూఆర్ గెటింగ్ ఇట్? ఎస్. మీకు మాత్రమే భర్త, మీకు మాత్రమే భార్య కాదనట్లా, కానీ యాజ్ ఏ మనిషిగా ఆయనకి చాలామంది ఉంటారుగా, వాళ్ళకి చాలామంది ఉంటారుగా ఇంకా రిలేషన్స్. యూఆర్ గెటింగ్ ఇట్? లవ్ చాలా పవర్ఫుల్ ఇమోషన్ అండి, కానీ బోర్డర్ దాటిందా పొజెసివ్నెస్ అండ్ అటాచ్మెంట్గా అవుతుంది. మరి బోర్డర్ దాటకుండా ఉండాలంటే ఎలా? లవ్కైతే డిటాచ్ అటాచ్మెంట్ అంటారు దీన్ని. ఎవరికైతే డిటాచ్ అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళ లవ్ బోర్డర్ దాటదు. అంటే దీనికి నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. షూర్. ఒక ఎగ్జాంపుల్ నేను ఎప్పుడూ చెప్తుంటా అండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, నీళ్లు లేకుండా పడవ ప్రయాణం జరగదు, నీళ్ళు ఉండాల్సిందే. రైట్? జీవితంలో ఆ నీళ్లు ప్రేమ లాంటిది. నీళ్ళ మీదే పడవ నడవాలి, కానీ అదే నీళ్లు పడవలోకి వస్తే పడవ మునిగిపోతుంది. ఎస్. దాన్ని నేను బోర్డర్ దాటం అంటున్నాను. యూఆర్ గెటింగ్ ఇట్? డిటాచ్ అటాచ్మెంట్కి లవ్ కూడా అంతే అండి. ఎక్కువై లోపలికి వచ్చిందా రిలేషన్షిప్ మునిగిపోతుంది, జీవితం మునిగిపోతుంది. డిటాచ్ అటాచ్మెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పనస పండు ఓపెన్ చేసి పనస తొనలు ఒలవటం. అది అన్ని పండ్లలా కాదండి, చాలా జిగురుగా, చాలా స్టిక్కీగా ఉంటుంది. ఆ తొనలు తీసి మీకు పెడదామని నేను తీస్తే చేతికంతా అతుక్కోబోతుంది. ఎస్. సో పనస తొనలు ఒలిచే వాళ్ళు ఏం చేస్తారంటే చేతికి నూనె పూసుకుంటారు. అదేదో నూనె పూసుకుంటారు. నూనె పూసుకుంటే తొనలు ఈజీగా తీసేయచ్చు, అవతల వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, కానీ చేతికి ఏమంటట్లా. దాన్ని నేను డిటాచ్ అటాచ్మెంట్ అంటున్నాను. ఎవరికైతే డిటాచ్ అటాచ్మెంట్ ఉంటుందో లవ్ అనే ఇమోషన్ బోర్డర్ దాటదు, ఎస్, అంటుకోదు, పొజెసివ్నెస్ కాదు, అటాచ్మెంట్గా మారు. గుడ్. సో ఇంకా 4 ఉన్నాయి. ఇప్పుడు మీ పేషెన్స్ బోర్డర్ దాటకుండా ఉండాలి. సో LEAFS లవ్, రైట్? E ఫర్ ఎన్వీ. తెలుగులో అయితే ఎన్వీకి జెలసీకి సేమ్ మీనింగ్ ఉందండి, ఈర్ష, అసూయ. కానీ ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఎన్వీ చాలా మంచిది. ఎన్వీ అంటే ఒక పోటీతత్వం, ఒక హెల్దీ కాంపిటీషన్. కానీ ఎన్వీ బోర్డర్ దాటిందా జెలసీ అవుతుంది, ఈర్ష, అసూయ వస్తుంది. యూఆర్ గెటింగ్ ఇట్? ఎన్వీ బోర్డర్ లోపలుంటే అది మనల్ని గ్రో అవ్వటానికి ఉపయోగపడుతుంది. హెల్దీ కాంపిటీషన్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. బోర్డర్ దాటిందా జెలసీ. నేను గ్రో అవ్వను, మిమ్మల్ని గ్రో అవ్వ నేను. మీరు గ్రో అవుతుంటే మిమ్మల్ని, ఇప్పుడు ఆర్గనైజేషన్లో జరుగుతుంది అదేగా. టీమ్ బాండింగ్ ఎందుకు లేదు? జెలసీ. కంపెనీ వదిలేయండి అండి, ఇప్పుడు భార్యాభర్తల మధ్య జెలసీ వచ్చింది. భార్య కంటే భర్త ఎక్కువ సంపాదిస్తే ఈమెకు జెలసీ, లేదా భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తే ఈయనకు జెలసీ. భార్యాభర్తల మధ్య జెలసీ ఉంటే జెల్ అవ్వలేమండి. సో ఎన్వీ బోర్డర్ దాటితే జెలసీ అవుతుంది. ఎన్వీ బోర్డర్ దాటకుండా ఉండాలి అంటే ఏకైక బ్రహ్మాస్త్రం, మన ఎస్టర్డేని మన టుడేతో కంపేర్ చేసుకోవాలి. ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఇంకొకళ్ళతో మన గ్రోత్ కంపేర్ చేసుకున్నామా జెలసీ వస్తుంది. నిన్న ఎంత గ్రో అయ్యాం, ఇవాళ ఎంత గ్రో అయ్యాం అనేది కంపేర్ చేసామా ఎన్వీలో ఆగిపోతాం. ఆ కాంపిటీషన్ ఉంటుంది ముందుకు పోవాలని, కానీ కిందకు గుంజాలి అన్న జెలసీ ఉండదు. ఓకే, లవ్, ఎన్వీ. ఏ ఫర్ యాంగర్ అండి. నేను ఈ పదం చెప్పంగానే ఇది గిఫ్ట్ ఎట్లయింది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 5 గిఫ్ట్స్ అండి మనకి. వాళ్ళే ఉన్నారంటే యాంగర్ చాలా పెద్ద గిఫ్ట్ అంటున్నారు. కోపం ఉన్న ఇమోషన్స్లో, హైయెస్ట్ ఎనర్జీ ఉన్న ఇమోషన్స్లో ప్రాబబ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది యాంగర్ అండి. కోపానికి చాలా గొప్ప ఎనర్జీ ఉంది. కోపం ఉన్నోడు ఊగిపోతున్నాడు అంటారే, బాగా కోపంగా ఉన్న వాళ్ళని 10 మంది పట్టుకోలేరండి. అవును. అదే ఎనర్జీ ఛానలైజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఒక యంగ్స్టర్ని ట్రైన్లో వెళ్తుంటే టికెట్ కలెక్టర్ వచ్చి తోసేశాడు. నువ్వు బ్రౌన్గా ఉన్నావు, మేం వైట్స్ అని తోసేశాడు. టికెట్ ఉన్న ఆ వ్యక్తికి కోపం వచ్చింది, కానీ ఆ కోపాన్ని టికెట్ కలెక్టర్ మీద చూపిలే,
ఆ కోపాన్ని సిస్టమ్ మీద చూపించాడు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లెజెండరీ లీడర్ గాంధీజీ. కోపాన్ని ఆయన బోర్డర్ దాటనిలా. యాంగర్ అలా అంతెందుకండి, స్వాతంత్రం గాంధీజీ ఎందుకు, కోపం ఉన్నప్పుడు మీరు కబోర్డ్ క్లీన్ చేసి చూడండి, 10 నిమిషాల్లో క్లీన్ అవుతుంది. కోపంగా ఉన్నప్పుడు షర్ట్ ఉతకండి, ఏ డిటర్జెంట్ అక్కర్లా, తల మెరిసిపోతుంది. బండకేసి బాధేస్తా. నేను గ్రో అవ్వట్లేదు అని ఎప్పుడైతే మీ మీద మీకు కోపం వస్తుందో మీ గ్రోత్ ఎవరు ఆపలేరు. అది కోపం యొక్క గొప్పతనం. అయితే యాంగర్ బోర్డర్ దాటితే ఎగ్రెషన్ అవుతుంది. అక్కడ చికాకు. ఎగ్రెషన్ అయిందా అప్పుడు ఓన్లీ కొట్టుకోవటమే. అప్పుడు నా మీద నాకు కోపం వచ్చిందా, నా డౌట్స్ని, నా అపనమ్మకాలని నేను పగలగొడతా. కానీ బోర్డర్ దాటి ఎగ్రెషన్ అయిందా, డౌట్లను పగలగొడతాం, మొబైల్ పగలగొడతాం, ముందున్న వాడి చెంపలు పగలగొడతాం. సో యాంగర్ బోర్డర్ దాటితే ఎగ్రెషన్, రైట్? బోర్డర్ దాటకుండా ఉండాలి అంటే ద బెస్ట్ వే ఈస్ టు ఎనలైజ్. The more you analyze, the more you realize. You're getting it? So L for love, E for envy, A for anger, F for fear. Fear కూడా గిఫ్టే అని చెప్తుంది. ఫియర్ ఉంటే మనిషి ప్రిపేర్ అవుతాడు. అవును, రేపు ఎగ్జామ్ ఉందన్న ఫియర్ ఇప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు. రేపు నాగరాజ్ దగ్గరికి పోయి వీడియో రికార్డ్ చేయాలి భయం, ఇవాళ కూర్చొని ప్రిపేర్ అవుతా. అయితే ఫియర్ బోర్డర్ దాటకుండా ఉండాలంటే, ఒకవేళ బోర్డర్ దాటితే ఫియర్ ఫోబియా అవుతుందండి. యాంగర్ ఎగ్రెషన్ అయినట్టు ఫియర్ ఫోబియా అవుతుంది. అప్పుడు కంట్రోల్ దాటిపోతుంది. ఫియర్ బోర్డర్ దాటకుండా ఉండాలి అంటే బిలీఫ్ అనేది ఉపయోగపడుతుంది. నేను సాధించగలను అన్న నమ్మకం ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఫెయిల్ అవుతామన్న భయం పోతుంది. You're getting it? Yes. Love, envy, anger, fear. S, the last S is sorrow. సారో కూడా గిఫ్ట్ అంటున్నారు వాళ్ళు. సారో అంటే బాధ. అవును, సారో అనేది ఉప్పు అండి. లవ్ ఎట్లయితే షుగరో, సారో అనేది ఉప్పు. ఉప్పు లేదా కూర చాలా చప్పగా ఉంటుంది. ఉప్పు ఎక్కువైందా అది కూడా చికాకి. బీపీ పెరిగితే ఉప్పు తగ్గించుకోమంటారుగా. యూఆర్ గెటింగ్ ఇట్? సారో వరకున్నావా, లిమిట్లో ఉందా బాధ అనేది, సంతోషం యొక్క వాల్యూ తెలుస్తుంది. కానీ సారో లిమిట్ దాటిందా డిప్రెషన్ అవుతుంది. అబ్బా, ఎక్సలెంట్. యూఆర్ గెటింగ్ ఇట్? ఈ 5 అర్థమవుతున్నాయి కదా. లవ్ బోర్డర్ దాటితే అటాచ్మెంట్, పొజెసివ్నెస్ అవుతుంది. ఎన్వీ బోర్డర్ దాటితే జెలసీ అవుతుంది. యాంగర్ బోర్డర్ దాటితే అగ్రెషన్ అవుతుంది. ఫియర్ బోర్డర్ దాటితే ఫోబియా అవుతుంది. సారో బోర్డర్ దాటితే డిప్రెషన్ అవుతుంది. రైట్? ఈ 5 ఎప్పుడైతే మనం బోర్డర్లో ఉంచుకుంటామో, ఎలా ఉంచుకోవాలో కూడా ఒక్కొక్క ఐడియా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఇవి బోర్డర్లో ఉంటాయో మన లైఫ్ ఆర్డర్లో ఉంటుంది. అప్పుడు ఆ ఓవర్ థింకింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. అదే ఆ ఎమోషన్స్ని బౌండరీస్ దాటివ్వకుండా ఎల్ఈఎఫ్ తోటి బాగానే. అయితే ఇక్కడ వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే అండి, అసలు వీటిని సారో, ఫియర్, యాంగర్ అసలు ఉండకూడదు అనుకుంటున్నాం. అసలు అక్కడే బోర్డర్ దాటిపోతున్నాం మనం. అవి మనకున్న అద్భుతమైన గిఫ్ట్స్ అండి. వాటిలో ఏదో ఒకదాని మీద ఎక్కువ స్ట్రెస్ తోటి మనకు తెలిసింది లవ్ ఒకటి. మనకి అంటే కొంతమందికి అనుకునేది ఏంటంటే లవ్ ఓన్లీ పాజిటివ్ ఇమోషనే. కాదండి, ఇవి నెగిటివ్ ఇమోషన్స్ కావు. డిప్రెషన్ నెగిటివ్, సారో నెగిటివ్ కాదు, అగ్రెషన్ నెగిటివ్, యాంగర్ నెగిటివ్ కాదు. యూఆర్ గెటింగ్ ఇట్? సో వాటిని బోర్డర్లో ఉంచుకున్నామా, ఆర్డర్లో ఉంటాం. మన కంట్రీని సోల్జర్స్ ఎలా అయితే బోర్డర్లో రోజు గస్తీ మనని కాపాడుతున్నారో, వెరీ గుడ్ వర్డ్, సెక్యూర్గా ఉంచుతున్నారో, మన ఎనాలిసిసే, మన సెల్ఫ్ టాకే మన లోపల సోల్జర్. బోర్డర్ దాటుతున్నాయా ఏవన్నీ చూసుకోవాల్సిందే మనమే, ఇంకెవరు ఉండరు. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంవి అండ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.